మహిళా కళాశాలలో టెన్నికాయిడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జనవరి నెలలో పలాసలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని, అలాగే క్రీడాకారుల కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, భాస్కర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇది 41వ టెన్నికాయిడ్ మన జిల్లా నుంచి వచ్చినటువంటి టెన్నికాయిడ్ క్రీడాకారులకి సెలక్షన్స్ మన గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజ్ జరుపుతూ వచ్చే నెల 11, 12 పలాస్ జరుగు స్టేట్ సెలక్షన్స్కి ఇక్కడి నుంచి ఎంపిక కాబడిన విద్యార్థులు క్రీడాకారులు కూడా దానిలో ప్రతిభ చూపి మన గూడూరు నెల్లూరు జిల్లా అసోసియేషన్స్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక విన్నపం, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. దాంట్లో 2 లాభాలు మనకి. బాగా చదవాలంటే మనకు ఆరోగ్యం మనకు కావాలి ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటేనే మనకి మన బాడీ ఫిట్నెస్ ఉంటుంది. తద్వారా మనం బాగా చదివే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు క్రీడలు అవసరం. రెండోది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో మనందరికీ ఉద్యోగాల్లో పర్సెంట్ ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తూ తద్వారా మీరు ఉన్నత స్థితికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఏదైనా క్రీడలకు సంబంధించి కానీ లేదా మన పిల్లలకి మోటివేషన్ సంబంధించి కానీ ఏదైనా కూడా కార్యక్రమం జరిగేదానికి మన కాలేజీని ఎంపిక చేసుకోవాలని చెప్పడం జరిగింది. అట్లే సార్, రాబోయే రోజుల్లో మన తరఫున స్పోర్ట్స్ కానీ లేదంటే పిల్లలకి మోటివేషన్ చేయడానికి మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలుపుతూ ఈరోజు మన నెల్లూరు జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ తరఫున మీరందరూ కూడా పాల్గొని తద్వారా మీరందరూ కూడా బాగా ఆడి మన స్టేట్కి వెళ్ళాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ